నేడు అంటే జూన్ 10న టాలీవుడ్ లెజెండరీ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అందిస్తున్నామని స్పష్టం చేశారు. తన తల్లి ఆశయంతోనే ఈ సంస్థ నడుస్తోందని బసవతారకం హాస్పిటల్ గొప్పతనాన్ని ఆయన తెలిపారు. అంతేకాకుండా వైద్య రంగంలో విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే హైదరాబాద్లోని నార్త్ బ్లాక్ లో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే అమరావతి పరిధిలోని తుళ్లూరులో 650 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి మొదటి ఫేజ్ పనులు 2028 నాటికి పూర్తవుతాయని ఆయన ప్రకటించారు. ఇక తన వయసు గురించి వస్తున్న చర్చలపై బాలయ్య గారు చాలా స్టైలిష్ గా స్పందించారు. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎవరైనా తనను అంకుల్ లేదా తాత అని పిలిస్తే వారి పని అంతే అని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. పని చేసేటప్పుడు వయసుతో సంబంధం లేదని, మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని ఆయన ఉద్ఘాటించారు. భగవంతుడితో పాటు మన చేతుల్లో కూడా మన భవిష్యత్తు ఉంటుంది అని ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చారు. బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయాల్లో కూడా ఎంతో చురుకుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ఎంతో కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేదికగా ఆయన పంచుకున్న మాటలు ఎందరో యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఆరోగ్యం మరియు విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయం. అమరావతి పరిధిలోని తుళ్లూరులో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలోని ప్రజలకు వైద్యపరంగా ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. 2028 నాటికి మొదటి ఫేజ్ పూర్తి కానుండడం ఆ ప్రాంత అభివృద్ధిలో ఒక మైల్ రాయిగా నిలవనుంది. ఒకవైపు 100 కోట్ల ప్రాజెక్టుల పర్యవేక్షణ, మరోవైపు నియోజకవర్గ బాధ్యతలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన ఉత్సాహాన్ని అస్సలు తగ్గనివ్వడం లేదు అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.